మూసి ఉగ్రరూపం వెనకాల దాగున్నది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అండ్ వాళ్ళ అనుచరులు అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు వచ్చిన ఫ్లడ్స్ తోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ పెద్ద ఫ్లడ్స్ ఏం కాదు. వర్షం కూడా పెద్ద వర్షమే కాదు. అయినప్పటికీ కూడా గేట్లన్నీ ఎత్తేయడం వల్ల సో వచ్చిన వాటర్‌ని కరెక్ట్‌గా మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఈ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఏకదం ఒకటేసారి వదిలేయడం వల్ల ఫుల్‌గా వాటర్ అనేది నిండిపోయింది. అండ్ కరెక్ట్‌గా స్లోగా వదులుతూ ఉంటే ఈ ప్రాబ్లమ్ అనేది ఉండకపోతుండే. హైడ్రా రావడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మూసీని డెవలప్ చేయడానికి ఇక్కడ లోతట్టు ప్రాంతాల వాళ్ళు, ఇక్కడ మూసీకి ఆనుకొని ఉన్న వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ అందరూ కూడా జనాల దగ్గర అరే వీళ్ళు ఇంత ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టే వీళ్ళకు కంపల్సరీ హెల్ప్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు అని అనుకోవాలని కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు అనేది చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి లోతట్టు ప్రాంతాలను చూపించేసి ఇప్పుడు హై లెవెల్‌గా ఉన్న ప్రాంతాలు మీకు కొన్ని విజువల్స్‌లో చూపిస్తాను. ఎంత దూరంలో కూడా ఒక్క చుక్క కూడా రాని ప్రదేశాలు ఇక్కడ కూడా వాళ్ళు అదే మాదిరిగా మొత్తం తీసుకుందామనే ఆలోచన వాళ్ళకుంది కాబట్టే ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ వాళ్ళకి ఇయ్యాలన్న ఉద్దేశంతోటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఇన్ని సంవత్సరాల్లో లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎంజీబీఎస్‌లో ఇంత వాటర్ ఇన్ని సంవత్సరాల్లో వచ్చిందా లేదా? వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఎలా మేనేజ్ చేశారో ఎందుకు ఈ గవర్నమెంట్ మేనేజ్ చేయలేకపోతుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.